హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీదేవి వండర్ వరల్డ్. ఈరోజు ఒక ఫ్రెష్ వ్లాగ్ అండి. ఏంటంటే మెట్రో ఎక్స్పీరియన్స్ కాలిఫోర్నియాలో. ఇట్స్ లైక్ అడ్వెంచరస్ ట్రిప్ అని చెప్పొచ్చు. నాకు ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అండి మెట్రో ఎక్కడము. ఇంతవరకు ఎప్పుడు ఎక్కలేదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే కార్లో మెట్రో వరకు వెళ్ళాలి. సో వెళ్ళి అక్కడ మనం మెట్రో టికెట్ తీసుకొని మెట్రో ఎక్కి వెళ్ళాలన్నమాట. నేను తీసుకెళ్తున్న ప్లేస్ కూడా వండర్ఫుల్ ప్లేస్. ఏంటంటే శాన్ క్లెమెంటే పియర్ చాలా బాగుంటుంది. ఈవెన్ ఇంకోటి ఏడాది ఏంటంటే మనము మెట్రో తీసుకుంటున్నాము కదా, సీనిక్ వ్యూస్ చాలా బాగుంటాయంట ట్రైన్ నుంచి. సో మనం ఇవన్నీ కవర్ చేద్దాం ఈరోజు. నేనైతే సూపర్ ఎక్సైటింగ్గా ఉన్నాను. మీరు ఉన్నారా? స్టే ట్యూన్. సో బేసిక్గా ఈ మెట్రో స్టేషను ఇక్కడ మాకు దగ్గరలో ఎనహీమ్ కన్వెన్షన్ సెంటర్ అని ఉందండి. అక్కడ ఉంది మెట్రో స్టేషను. అది మాకు 15 మైల్స్ దూరం ఉంది. చూడండి ఎంత దూరం ఉందో. సో మెట్రో స్టేషన్ రావాలంటే మనం బస్ తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఇంకో గంటన్నర పట్టుద్ది. 15 మైల్స్ అంటే మినిమం గంటన్నర పట్టుద్ది. సో కార్లోనే 40 మినిట్స్, ఆల్మోస్ట్ 30 to 40 మినిట్స్. ఇప్పుడు నన్ను మా హస్బెండ్ డ్రాప్ చేస్తున్నారు మెట్రో స్టేషన్ దగ్గరికి. సో తను 15 మైల్స్ డ్రైవ్ చేసి హాఫ్ అన్ అవర్ మెట్రో స్టేషన్కి వెళ్ళి అక్కడ టికెట్ కొనుక్కొని మెట్రో రైలు ఎక్కి ఆ పీర్ దగ్గరికి వెళ్తాం అనమాట. అది పీర్ పేరు ఏంటంటే శాన్ క్లెమెంటే పియర్. పీర్ అంటే మీకు తెలిసి ఉంటుంది, బీచ్ సైడ్ కొన్ని కన్స్ట్రక్షన్స్ ఉంటాయి, కొన్ని ఫన్ థింగ్స్ ఉంటాయి అన్నమాట. దాన్ని పియర్ అంటారు ఇక్కడ. ఆ మెట్రోలో కూడా బాగా మంచిగా సీనిక్ వ్యూస్ ఉంటాయంట అవి వెళ్ళే దావలో, ఆ పియర్కి వెళ్ళే దావలో. సో అవన్నీ మనం చూడాలన్నమాట. ఇదంతా డిస్నీ దగ్గరలో అనమాట. మెట్రో స్టేషన్ కూడా డిస్నీ దగ్గరలో పెట్టాడు. ఎందుకంటే బాగా యాక్సెసిబిలిటీ ఉంటుంది కదా డిస్నీ ల్యాండ్కి. ఇదంతా డౌన్ టౌన్ డిస్నీ. పక్కన చూడండి రైడ్స్ కూడా కనిపిస్తున్నాయి. అక్కడ ఉంది చూడండి ట్రాన్స్పోర్టేషన్ సెంటర్ అని, పెద్ద డోమ్ లాగా. మరి పార్కింగ్ ఫ్రీయో కాదు, జస్ట్ డ్రాప్ ఆఫ్ అనుకుంటా. కొటేషన్ అన్నీ కూడా ఉన్నాయి కదా. ఇక్కడ పార్క్ చేద్దాం ఒకసారి. మెట్రో ఉంది, మెట్రో లింక్ లేదండి ఇప్పుడు. నెక్స్ట్ అంటే వేరే ట్రైన్ ఉంది, పసిఫిక్ సర్ఫ్ లైనర్ అని. అది 3:45కి ఉంది. 3:45 కంటే సన్సెట్ అయిపోద్దేమో అని డౌట్గా ఉంది. ఎందుకంటే బీచ్లో 3 దాటిన దగ్గర నుంచి చీకటి పడిపోతుంటుంది, త్వరగా ఎర్లీగా డార్క్ అయిపోతుంది. సో సన్సెట్ అదంతా మిస్ అవుతామేమో అని డౌట్గా ఉంది 3:45కి బయలుదేరితే. ప్లస్ ఇంకా లైట్ లేకపోతే పెద్ద బాగుండదు కదా వీడియోస్ తీయడానికి కూడా. సీమ్స్ లైక్ అట్టర్ ఫ్లాప్ అయినట్టుంది మన ఫస్ట్ మెట్రో ట్రిప్. అనుకున్న విధంగా ఏం జరుగుతున్నట్టు లేదు. కొంచెం లైట్ ఉన్నప్పుడు కొంచెం గంట అన్న టైం ఉందనుకో బాగుంటుంది. మరి హడావుడిగా 4:30కి వెళ్ళి ఇప్పుడు వెళ్ళట్లేదండి, నెక్స్ట్ వీక్ వెళ్తాము. సో ఇంకింటికి బయలుదేరుతున్నాము. నెక్స్ట్ వీక్ ప్లాన్ చేయాలి మళ్ళీ. అందుకే నేను మధ్యాహ్నప్పుడు వద్దాం అనుకున్నా. 1 o'clock అట్లా వెళ్తే కొంచెం లైటింగ్ ఉంటుంది, కొంచెం బాగుంటుంది. ఒక 2-3 hours ఉండటానికైనా సన్సెట్ వరకు అని. ఇక్కడ నుంచి హోండా సివిక్ సెంటర్ ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది. దగ్గరలో కార్ వాష్ పెట్టాం, ఫాస్ట్ వాష్. ఇక్కడ అది ఈవెంట్ జరుగుతున్నట్టుంది, బాగా హడావుడిగా ఉంది చూడండి. ఇక్కడ అంతా కోన్స్ పెట్టేశారు. మొత్తానికి ప్లాన్ అట్టర్ ఫ్లాప్. సరే వచ్చాం కదా అని కార్ వాష్కి వచ్చాము. జస్ట్ ఆటోమేటిక్ కార్ వాష్ చూపిస్తారు ఎలా ఉంటుందో. కార్ వాష్ లైన్లోకి వచ్చాము.
అటు మెంబర్స్ ఓన్లీ లైన్, ఇదేమో కస్టమర్స్ అనమాట, ఆల్ కస్టమర్స్. మనకి మెంబర్షిప్ లేదు కదా, సో మనం ఈ లైన్లో వెళ్తున్నాం. ఆయన వచ్చి తీసుకుంటాడు అనుకుంటా. అదేంటిది? డాష్ బోర్డ్ వైప్స్ అంట, అంటే ముందు తీర్చుకోవడానికి, మిర్రర్ తొడవడానికి. కార్డు తీసుకొని వెళ్ళాడు లోపలికి. అక్కడ ఉంది చూడండి ప్రైజెస్. బ్రాంజ్ $10, సిల్వర్ 13, గోల్డ్ 16, ప్లాటినం 20 అట్లా ఇచ్చాడు. ఇంక ఇట్లా లోపలికి వెళ్తాము. అదిగో నేను అడుగుతుంది, ఫీట్ ఆఫ్ ద పెడల్స్, హ్యాండ్స్ ఆఫ్, యాంటీనా డౌను, అవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు చూడండి. హ్యాండ్స్ ఆఫ్ వీల్ అవి ఫాలో అయితే స్టార్ట్ చేస్తారు. అది పుల్ చేస్తుంది, ఆ ట్రాక్ లాంటి దాంట్లో ఆటోమేటిక్గా మూవ్ చేస్తుంది, మనమేం మూవ్ చేసే పని లేదు. కార్ ఇన్ న్యూట్రల్. పొరపాటును మేము పార్క్లో పెట్టాము, న్యూట్రల్లో పెట్టకుండా. కార్ న్యూట్రల్లో పెట్టాలన్నమాట. పెడితే వాళ్ళది ట్రాక్ లాగా ఉంటుంది, అదే మూవ్ చేస్తుంది అనమాట చిన్నగా. చూడు సెన్సర్లు, వార్నింగ్ అంట, అప్రోచింగ్ ఆబ్జెక్ట్. వాటర్తో కడిగాడు, ఇప్పుడు ఎయిర్ బ్లో చేస్తున్నాడు అనమాట, ఆ వాటర్ అంతా పోవటానికి. చూడండి, ఇది తొడవదా? అది చేసింది కార్ వాషే కదా, ఇంకా లోపల వ్యాక్యూమ్ అంతా ఇక్కడ చేసుకోవచ్చు.
సో టోటల్ 2 పార్ట్స్ అండి, వాషింగ్ వ్యాక్యూము. వాషింగ్ అంటే అంత ఆటోమేటెడ్, ఈ వ్యాక్యూమ్ మాత్రం మనం మాన్యువల్గా చేసుకోవాలి. కొన్ని కార్ క్లీనింగ్ సర్వీస్లు ఏంటంటే పీపుల్ ఉంటారు, వాళ్ళే చేసి పెడతారు అన్ని వాషింగ్ వ్యాక్యూము అంతా. అయితే అది కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ మంది ఈ క్లీనింగ్కే వెళ్ళిపోతుంటారు ఫాస్ట్ కార్ వాష్కి. ఏంటంటే ఎకడమీ కదా, తొందరగా అయిపోతుంది, ప్లస్ తక్కువ కాస్ట్లో అయిపోతుందని. వ్యాక్యూమ్ అంటే మనం చేసుకోవచ్చు, ఎట్లాగో ఇళ్లలో చేసుకుంటున్నాం కదా, కార్లో కూడా చేసుకుంటాము, పెద్ద తేడా ఏమి ఉండదు కదా. అందుకని మోస్ట్లీ అందరు దీనికే వెళ్ళిపోతుంటారు. అదండి, చాలా వరకు అయిపోయింది కార్ వాష్. జనాలు చూడండి వాళ్ళ ఓన్ నాప్కిన్స్ తెచ్చుకొని తుడుస్తున్నారు. ఎన్ని కార్లు ఉన్నాయి చూడండి, ఫుల్ ఉన్నారు ఇప్పుడు జనాలు. వెస్ట్ ఫుడ్ డెంటల్, నార్త్ గేట్ మార్కెట్. అయిపోయింది, ఇంకింటికి బయలుదేరుతున్నాం అండి. ఇంకింటికి బయలుదేరుతున్నాము. అనుకున్న ఏం కాలేదు, ఒక కార్ వాష్ అక్కడ చేసుకొని పోతున్నాము. మళ్ళీ నెక్స్ట్ వీక్ రావాలి మెట్రో ఎక్స్పీరియన్స్ కోసం. అంత ఇంట్రడక్షన్ ఇస్తే అది కాస్త తుస్సు అయిపోయింది. అందుకే ఈసారి నుంచి సింపుల్గా చెప్పాలి, పెద్ద ఇంట్రడక్షన్ ఇవ్వకుండా.